నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య అరే నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య అనువుగాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దునంటనన్న రేమన్నగారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట అరే నారాజు ఓయ్ నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య. ఇప్పుడు జనసేన అనే పార్టీ పేరు పెట్టడానికి కూడా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక పాట ఉంది, పోరాడరో ఓరి దళితన్నా అని చెప్పేసి ఆ దాంట్లో అరే పోరాడరో ఓరి దళితన్న మాయన్న దళితన్న ఈ మాట వినుమురన్న పోరాడితే మనకన్న మన రాజ్యం వచ్చురన్న. ఈ బయట అందరికీ ఈ పాటలు వినిపించాలని కొన్ని పాటలు ఆయన రికార్డ్ చేశానని చెప్పి నా పాట ఒకటి వినిపించాడట. అదేంటంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి అదేంటే చెలో మియా చాదర్ గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు చెలో మియా చాదర్ గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు నా బాబులాగిరి జాగీరు జర చూడర చూడు అరే పాతాపట్నం కొట్టాపట్నం మధ్యలో బారేది మూసీ నది అరే మధ్యలో బారేది మూసీ నది కౌతలొడ్డున జర చూడల చూడు చార్మినారు కట్టడమంట జర చూడల చూడు పక్కా పొంటే మక్కా మసీద్ ఇట్లా అద్భుతం మొత్తం ఒక రైన్ హైదరాబాద్ ఎట్లా ఉంటుందో ఆ పాటలు మొత్తం చెప్పాను అనమాట. నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మాని కుర్దిస్తాడన్నో నమ్మినోని అయ్ తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు అర్పేస్తాడమ్మో నాయకుడు మా దేవుడు గొప్ప అంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చెయ్యంటాడమ్మో నాయకుడు మా బైబిల్ మొక్కంటాడమ్మో నాయకుడు దేవుళ్ళ నడ్డంగా పెట్టి నాయకుడు దేవుళ్ళ దోచేస్తాడమ్మో నాయకుడు తన పదవి అధికారం కొరకు నాయకుడు మన దీపాలు అర్పిస్తే ఈ పాట మొత్తం ఎట్లా రాసిన అట్లా మొత్తం పెట్టాడండి.